ఒక్కసారి ఇలా ఆలోచించండి, ప్రపంచంలో డబ్బుకి వాల్యూ లేదు, జీరో అయిపోయింది. ఇంతవరకు డబ్బులు చెల్లవు రేపటి నుంచి. అంటే నోటు బంద్ అయినప్పుడు మనకు డబ్బులు చెల్లలేదు చూడండి, అట్లా చెల్లలేదు అనుకోండి. దేనికి వాల్యూ ఎక్కువ పెరుగుతుంది చెప్పు? మనుషులకి వాల్యూ పెరుగుతుంది. ప్లస్ ఈ హడావుడి లైఫ్ అంతా పోతుంది. ఒకప్పుడు ఏదైనా పని ఉందంటే చుట్టుపక్కల వాళ్ళు 10 మంది వచ్చేవాళ్ళు ఇంటికి, ఆ పని చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనకి డబ్బులు ఇచ్చినా కూడా ఆ పని వాళ్ళు దొరకట్లేదు ఇంట్లో. సో డబ్బులు లేకపోతే మనుషుల వాల్యూలు పెరుగుతాయి, అగ్రికల్చర్ పెరుగుతుంది, వస్తు మార్పిడి పెరుగుతుంది, మనుషులు ఒకరికొకరు మాట్లాడుకుంటారు, ఒకరి మీద ఒకరు ఆధారపడతారు. సో మనుషుల వాల్యూలు అనేవి పెరిగిపోతాయి. మళ్ళీ మన లైఫ్లో అన్నీ, ఇంకా రోగాలు ఉండవు, టెన్షన్స్ ఉండవు, స్ట్రెస్లు ఉండవు. మనకి మనుషుల ఇంటరాక్షన్ బాగా పెరిగిపోతుంది. మనుషుల వాల్యూ, విలువలు, సంబంధాలు ఇంప్రూవ్ అవుతాయి. వాళ్ళు ఇంకా రోగాలు ఉండవు, ఎందుకంటే ప్రతి ఒక్కరు పొద్దున్నే లేచి కష్టపడాలా, వాళ్ళు తినేవి పండించుకోవాలా వాళ్ళ సొంతంగా. ఫోన్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇంకా మ్యాక్సిమం వాళ్ళు పొద్దున్న లేచి పని మీద పడిపోతారు. సాఫ్ట్వేరు, ఈ డబ్బులు, ఈ హోదాలు ఇవేమీ ఉండవు. ఇంకా ఉన్న కొత్త ల్యాండ్లో, అగ్రికల్చర్ ల్యాండ్లో బాగా పని చేసుకుంటూ, పండించుకుంటూ తినడం, లేదా వాళ్ళకి తెలిసిన వృత్తి చేసుకోవడం. మనుషులు యాక్టివ్గా, హెల్తీగా, స్ట్రెస్ లేకోకుండా హ్యాపీగా బ్రతుకుతారు. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.